నమస్కారం. అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ముందుగా అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. అదేంటి మాస్టారు, మేము కదా మీకు చెప్పాలి, మీరు మాకు చెప్తారేంటి అని. వెల్, లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టీచర్. జీవితం అనేది ఒక పెద్ద టీచర్ అనమాట, మనకు అన్నీ నేర్పిస్తూ ఉంటుంది. సో మీరు పుట్టిన దగ్గర నుంచి జాగ్రత్తగా గమనిస్తే మన అమ్మ, మన తల్లి, మన తండ్రి, మన నాన్న, మన గురువులు, మన జీవితం, మన స్నేహితులు మనకి అన్నీ నేర్పిస్తూనే ఉంటాయి. మనకి అన్నీ ఎప్పుడు నేర్పించాలో అప్పుడు నేర్పిస్తూనే ఉంటాయి. సబక్ జబ్ మిల్నా చాయే తబ్ మిల్ జాయేగా. ఎప్పుడు నేర్చుకోవాలో అప్పుడు నేర్పిస్తుంది. ఎప్పుడు బాధ అనేది తెలియాలి అప్పుడు బాధను తెలియజేస్తుంది. ఎప్పుడు ఆనందం యొక్క విలువ తెలియాలి అప్పుడు ఆనందం యొక్క విలువ తెలియజేస్తుంది. సో లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టీచర్. జీవితం అనేది ఒక టీచర్. అందులో మనం చాలామందికి చాలా విధాలుగా చాలా అంశాలు నేర్పిస్తూ ఉన్నాం. స్కూల్లోనూ, కాలేజీల్లోనూ, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లోను లేదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లోనూ టీచర్లు, ఇన్స్ట్రక్టర్లు వాళ్ళు టీచ్ చేస్తే చిన్నపిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు టీచ్ చేస్తున్నారు. కొంచెం పెద్దయిన వాళ్ళకి ముసలి వాళ్ళు టీచ్ చేస్తున్నారు. అలానే ఒక భక్తుడికి దేవుడు టీచ్ చేస్తున్నాడు. దేవుడిని నమ్మని వాడికి కూడా ప్రకృతి అంతా టీచ్ చేస్తున్నది. సో ఇలా ఏ విధంగా చూసుకున్నా సరే జీవితం ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్. ప్రతి ఒక్కటి నీకు నేర్పించడమే, ప్రతి ఒక్కటి నీకు ఒక పాఠమే. నేర్చుకుంటే బాగుపడతాం, సరైన దిశలో ముందుకు వెళ్తాం, మనం అనుకున్నది సాధిస్తాం. లేదు అక్కడే ఉంటాం, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం, మహా అయితే ఒక అడుగు ముందుకు వేస్తాం, 2 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటాం. ఏది ఏమైనా సరే వి ఆల్ లెర్న్ ఫ్రమ్ సమ్వన్, వి ఆల్ టీచ్ సమ్వన్ ఇన్ విచ్ ఎవర్ వే పాసిబుల్ ఆర్ టు హూమ్స్ ఎవర్ ఇట్స్ పాసిబుల్. సో అందుకనే అందరికీ, నాట్ ఓన్లీ జస్ట్ మీ ఆర్ యూ, అందరికీ మరొక్కసారి టీచర్స్ డే శుభాకాంక్షలు. ఇలానే మీరు కూడా అన్ని కొత్త విషయాలు, అన్ని మంచి విషయాలు నేర్చుకుని తోటి వాళ్ళకి కూడా నేర్పిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. టీచర్స్ డే అంటే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. మీకు గుర్తుకొచ్చిందా? వెల్, గుర్తుకొస్తే చాలా మంచి విషయం. గుర్తుకు రాకపోతే, లేదు ఎవరైతే ఈ వీడియో ఇప్పుడే చూస్తున్నారో లేదా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చారో వాళ్ళకి చెప్తున్నాను. టీచర్స్ డేని పురస్కరించుకుంటూ అప్టేక్ జాబ్స్ అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్ ఒక ఆఫర్ రన్ చేస్తుందన్నమాట. మీరు ఒకవేళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టెట్, డిఎస్సి కోర్సులకు ప్రిపేర్ అవుతున్నట్టయితే మీకు అప్టేక్ జాబ్స్లో ఒక ఆఫర్ ఉంది. 2000 రూపాయలకి లభించే కోర్స్ మీకు 99 రూపాయలకి లభిస్తుంది. అంటే 100 రూపాయల కన్నా ₹1 తక్కువ. దీని యొక్క కాల వ్యవధి అంటే వ్యాలిడిటీ 6 నెలలు అన్నమాట. ఇక్కడ మీకు చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, టెస్ట్లు, అలానే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇది అప్టేక్ జాబ్స్ ప్లస్లో. మాస్టారు, నేను టెట్కి, డిఎస్సికి ప్రిపేర్ అవ్వట్లేదు, అలానే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాను, మరి నాకేం ఆఫర్ ఇవ్వట్లేదు అని కొంతమంది అడగచ్చు. అక్కడికే వస్తున్నాను. మీరు టీఎస్పీఎస్సికి సంబంధించి కానీ, ఏపీపీఎస్సికి సంబంధించి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్కి ఒకవేళ ప్రిపేర్ అవుతున్నట్టయితే మీకు అప్టేక్ జాబ్స్ ప్లస్ ఒక ఆఫర్ తీసుకొచ్చింది. మీకు 8,000 రూపాయలకి లభించే కోర్సుని మీకు 999 రూపాయలకి ఇస్తుంది. అంటే 1000 రూపాయల కన్నా ₹1 తక్కువ. ఈ కోర్సు యొక్క పూర్తి కాల వ్యవధి ఒక పూర్తి సంవత్సరం, 1 కంప్లీట్ ఇయర్. అంటే మీరు ఇవాళ తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 4th వరకు వస్తుంది. అంటే సెప్టెంబర్ 4, 2024 వరకు వస్తుంది అనమాట. సో అందు వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. అండ్ ఆల్సో డూ రిమెంబర్, ఈ సేల్ ఆఫర్ ఏదైతే ఉందో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. అండ్ ఆల్రెడీ చాలామంది పర్చేస్ చేసుకుంటూ కూడా ఉన్నారు. ఎవరైతే ఆల్రెడీ కోర్సెస్ని పర్చేస్ చేసేసారో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు ఎలాగో కోర్సును పర్చేస్ చేశారంటే మీరు మా ఫ్రీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసి వాటిని నమ్మే కోర్సును పర్చేస్ చేశారో అనుకుంటున్నాం. సో మీరు ఏ ఫీడ్బ్యాక్ ఉన్నా సరే మాకు చెప్పండి. అది కింద కామెంట్ సెక్షన్లో అయినా అవ్వచ్చు, లేదా 9133449696 నెంబర్ అయినా అవ్వచ్చు. అలానే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మీ కలీగ్స్ అవ్వచ్చు. చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఈ అప్టేక్ జాబ్స్ ప్లస్ ఏదైతే ఆఫర్ ఇస్తుందో దాని గురించి షేర్ చేయండి. సో ఈ ఆఫర్ ఇవాళ రాత్రి 12 వరకు రన్ అవుతుందన్నమాట. సో డోంట్ మిస్ దిస్ ఛాన్స్. ఆన్ దట్ నోట్, లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం గృహ నామ్స్. గృహ లేదు గృహం అంటే ఏంటి? ఇల్లు. ఇన్ జనరల్గా చెప్పాలి అంటే, కొంచెం ఫార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే నివాసం, మనం ఎక్కడైతే ఉంటామో అది. కానీ ప్రతిసారి నివాసము, గృహం అనేది ఖచ్చితంగా ఒక ఇల్లు అవ్వాల్సిన అవసరం లేదు కదా. అది ఒక బిల్డింగ్ కూడా అయి ఉండొచ్చు కదా, అదొక భవనం కూడా అయి ఉండొచ్చు కదా. సో అలా ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఇది ప్రస్తుత తరానికి సంబంధించే కాదు, భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే శక్తి వినియోగం అవ్వచ్చు, పర్యావరణానికి సంబంధించి ఎటువంటి హాని చేకూర్చకుండా ఉండే విధంగా అయి ఉండొచ్చు. ఇలా చాలా రకాల చర్యలు మనం తీసుకోవాలి కదా. ఎందుకంటే ఒకప్పుడు అంటే సస్టైనబిలిటీ అనే ఫీచరు, ఫ్యాక్టరు మనం పెద్దగా తెలుసుకోలేదు కాబట్టి
పర్లేదు, బట్ నవ్ వీ నో ఇట్. అండ్ ప్రపంచం ఏ విధంగా అడుగులు వేస్తున్న సంగతి మనకు తెలుసు, అండ్ వీ హ్యావ్ టు గో ఇన్ ద వెరీ రైట్ డైరెక్షన్. సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటూ కొన్ని నియమ నిబంధనలను మనం పాటిస్తున్నాం అనమాట. అది ఎవరు ఇనిషియేట్ చేస్తున్నారు అంటే గృహ. సో ఈ గృహ అంటే ఏంటి, ఆ నార్మ్స్ ఏంటి, ఈ గృహ రేటింగ్స్ ఏ విధంగా ఉంటాయి, అసలు ఇక్కడ గృహ లోగో ఉంటే దాని పక్కన ఇక్కడ ఇండియన్ ఆర్మీ లోగో ఎందుకు ఉంది, నేను ఇందాక నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇలా చాలా మందికి చాలా డౌట్. ఒకవేళ ఈ రెండింటికి మధ్య ఈ కరెంట్ అఫైర్లో మనం ఈ రెండింటికి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ తెలుసుకోబోతున్నాం బేసిక్గా. ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ పీపుల్. అలానే మీరు ఒకవేళ అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలానే దాని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్టేక్ జాబ్స్ ఎప్పుడు ఒక కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్ అప్లోడ్ చేసినా, ఒక కొత్త టాపిక్ కానీ ఒక కొత్త కాన్సెప్ట్ వీడియో అప్లోడ్ చేసినా, ఆఫర్స్కి సంబంధించి ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ యూ వోంట్ బి మిస్సింగ్ ఎనీథింగ్. సో విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. లెట్స్ మూవ్ ఆన్. సో అసలు ఏ నేపథ్యం వెనకాల మనం ఈ కరెంట్ అఫైర్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే, ద ఇండియన్ ఆర్మీస్ న్యూ థాల్ సేనా భవన్ కమింగ్ అప్ విత్ గృహ 4 రేటింగ్స్ అనమాట. ఈ గృహ అంటే బేసిక్ ఏంటి, గ్రీన్ రేటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటాట్ అసెస్మెంట్ అనమాట. అసెస్మెంట్ అంటే ఏంటి, అసెస్ చేయడం ఎంతవరకు కరెక్ట్గా ఉంది అని. హ్యాబిటాట్ ఇంటిగ్రేటెడ్ ఫర్ గ్రీన్ రేటింగ్ అంటే పర్యావరణానికి హాని చేయకుండా, శక్తి వినియోగం ఎక్కువగా జరగకుండా, శక్తి వినియోగం ఎక్కువగా జరగట్లేదు అని అంటే ఆబ్వియస్లీ శక్తి ఉత్పాదన ఎక్కువగా జరగాల్సిన అవసరం లేదు. సో ఈ ఎనీ విషయం మన పర్యావరణం అక్కడ కూడా కాపాడినట్టే కదా. సో అలా పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండే విధంగా ఒకవేళ బిల్డింగ్ని భవనాన్ని నిర్మించినట్టయితే దానికంటూ రేటింగ్ ఇస్తారు. అలా ఇండియన్ ఆర్మీ మన భారత సైన్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన థాల్ సేనా భవన్ అని ఒక భవన్ ఉందన్నమాట. ఆ భవన్కి గృహ 4 రేటింగ్ వచ్చింది. గృహ 5 రేటింగ్ కూడా ఉంది, కానీ ఈ బిల్డింగ్ గృహ 4 రేటింగ్ వచ్చినందువల్ల మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేస్తున్నాం. Griha is a national rating scheme or system that evaluates the environmental performance of a building holistically over its entire life cycle. నార్మల్గా ఒక బిల్డింగ్ కట్టారు అంటే కనీసం 50-60 సంవత్సరాలు ఉంటుంది, అన్లెస్ అండ్ అంటిల్ ఎయిదర్ ఇట్స్ డెమాలిష్ ఫర్ వేరియస్ రీజన్స్, మోస్ట్ ప్రాబబ్లీ ఇల్లీగల్ రీజన్స్, ఆర్ లేదు అక్కడ వేరే ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు, కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, సో దానివల్ల ఆ ప్రాజెక్ట్ని అక్కడి నుంచి రిమూవ్ చేయాల్సిన పరిస్థితి అలా వస్తే తప్పితే ఇన్ జనరల్గా రేర్ కేసెస్లో ఇంకా ఎక్కువ వెళ్ళొచ్చు, బట్ ఇన్ జనరల్గానే కనీసం 50-60 సంవత్సరాలు అయితే ఆ బిల్డింగ్ ఉంటుంది. లేదు పోనీ తక్కువ చూసుకున్నా 25-30 సంవత్సరాలు అయితే ఉంటుంది. అలా ఒక బిల్డింగ్ కట్టినప్పుడు దాని యొక్క ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని, దాని యొక్క లైఫ్ సైకిల్ని మొత్తం దృష్టిలో పెట్టుకుని ఆ బిల్డింగ్ పర్యావరణం పరంగా ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కువగా ఎలక్ట్రిసిటీని యూజ్ చేసే విధంగా ఉందా, లేదా తక్కువ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసే విధంగా ఉందా, గాలి ఎక్కువ వచ్చే విధంగా ఉందా, ఫైర్ సేఫ్టీ విధంగా ఉంది, ఇలా అన్నీ చూసి చెప్పేది ఆ గృహ అనమాట. కాకపోతే మేజర్ ఫోకస్ అంతా కూడా ఎన్వైర్మెంటల్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇప్పుడు భవనానికి ఎక్కువగా వెంటిలేషన్ పెట్టారనుకోండి, అప్పుడు ఫ్యాన్స్ ఏసీస్ ఎక్కువగా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. అలానే ఎక్కువగా న్యాచురల్ లైట్ అంటే సన్లైట్ ఎక్కువగా లోపలికి వచ్చే విధంగా ఒకవేళ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తే అప్పుడు ట్యూబ్ లైట్లు బల్బులు కూడా వేయాల్సిన అవసరం లేదు. సో ఎలక్ట్రిసిటీ బిల్ డౌన్ అయిపోతుంది. అలా ఎలక్ట్రిసిటీ బిల్ డౌన్ అవుతుంది అని అంటే దాని అర్థం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు కదా. లేదు, ఎక్కడికైతే ఎలక్ట్రిసిటీ వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇన్వైరన్మెంట్ మనం సస్టైనబిలిటీని ప్రమోట్ చేస్తున్నాం. అలానే నైట్ టైం అండ్ ట్యూబ్ లైట్లు అంటే అది ఖచ్చితంగా వేయాల్సిందే. బట్ మోస్ట్ ఆఫ్ ద ఆఫీసెస్ అన్ని కూడా డే టైంలో జరుగుతూ ఉంటాయి. మరి డే టైం జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ యూస్ చేస్తే అన్నెసరీ వేస్టేజ్ కదా, అది ఎవరికి లాభం లేదు దానివల్ల. సో అలా ఉండే విధంగా అందరికీ కూడా ఈ సస్టైనబిలిటీని ప్రమోట్ చేయాలి అని చెప్పి ఈ గృహ అనే రేటింగ్ వచ్చింది. ద రేటింగ్ సిస్టమ్ విల్ సీక్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ద ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్ అండ్ ఎమర్జింగ్ కాన్సెప్ట్స్ బోత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. మన జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ ఏ విధమైన ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చినా, ఒక కొత్త విధానం వచ్చినా సరే, ఆల్రెడీ ఏవైతే ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఇప్పుడు ప్రస్తుతం బిల్డింగ్లన్నీ కూడా ఒక విధంగా కట్టబడుతూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఫ్యూచర్లో 3D బిల్డింగ్ లేదు, 3Dతో బిల్డింగ్ కట్టేస్తాను అనమాట. ఈవెన్ రీసెంట్గా బెంగళూరులో ఒక పోస్ట్ ఆఫీస్ని కన్స్ట్రక్ట్ చేశారు. మీకు తెలియకపోతే కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా బెంగళూరు నగరంలో ఒక పోస్ట్ ఆఫీస్ని 3D టెక్నాలజీతో కట్టేశారు. అండ్ నాట్ మోర్ దాన్ 1 వీక్, ఐ థింక్ ఇంకా తక్కువ రోజుల్లో కట్టినట్టున్నారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. బట్ ఒక వారం రోజులు కూడా వాళ్ళకి సరిగ్గా పట్టలేదు అనమాట. ఐ మీన్ మెటీరియల్స్ అన్ని రెడీగా తెచ్చుకుని వాళ్ళకి బిల్డింగ్ కట్టడానికి, మామూలుగా ఒక బిల్డింగ్ కట్టడానికి కనీసం 3 నుంచి 6 నెలలు పడుతుంది. ఎంత ఫాస్ట్గా కట్టేసినా, కన్సిడరింగ్ దానికి ఒకవేళ పై ఫ్లోర్ లేపాలి అనుకోకపోతే ఓన్లీ గ్రౌండ్ లెవెల్లో కట్టాలి అంటే. బట్ జస్ట్ గో అండ్ డూ ది రీసెర్చ్ ఆన్ దిస్ పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ విచ్ వాస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై 3D టెక్నాలజీ. సో అలా మీరు ఏదైతే ప్రస్తుత టెక్నాలజీని యూస్ చేస్తారో, ఒకప్పటి నుంచి ఏదైతే ఫాలో అవుతూ వస్తున్నారో, అలానే భవిష్యత్తులో ఏదైతే డెవలప్మెంట్స్ అవుతుందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాటన్నిటి మధ్య ఒక బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. సో ఇదంతా కూడా ఎన్వైర్న్మెంట్కి సంబంధించి మంచేనా కాదా అనేది. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. సో ఇంతకీ అసలు గృహ నార్మ్స్ కానీ గృహ రేటింగ్స్ అనేది ఎందుకు ఉండాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి అంటే కనుక, ఇట్ అటెంప్ట్స్ టు మినిమైజ్ అ బిల్డింగ్స్ రిసోర్స్ కన్జంప్షన్, వేస్ట్ జనరేషన్ అండ్ ఓవరాల్ ఇకలాజికల్ ఇంపాక్ట్ టు విత్ ఇన్ సర్టన్ నేషనాలిటీ యాక్సెప్టబుల్ లిమిట్స్ అండ్ బెంచ్ మార్క్స్.
సో జాతీయ పరంగా అంటే ఒక బిల్డింగ్ ఉంటే ఇంతవరకు ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేయొచ్చు, అంతకు మించి ఒకవేళ చేస్తుంటే ఇట్స్ లిటరలీ వేస్ట్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్ కట్టారు, కారిడార్ చాలా సన్నగా కడతారు, అలానే ఒక అపార్ట్మెంట్కి లేదా ఒక ఫ్లాట్కి ఇంకో ఫ్లాట్కి అసలు స్పేస్ లేకుండా పోయిందనుకోండి, మీకు సన్లైట్ వచ్చే అవకాశం లేదు, లైట్ రావట్లేదు కాబట్టి మీరు పొద్దు నుంచి రాత్రి దాకా లైట్లు వేసుకుని కూర్చుంటారు, అలానే గాలి కూడా మూవ్ అవడానికి వెంటిలేషన్ ప్రాపర్గా ఉండదు కాబట్టి మీరు ఎంతసేపు ఫ్యాన్లు ఏసీలు వేసుకుని కూర్చుంటారు. సో అప్పుడు అన్నెసరీ ఎలక్ట్రిసిటీ వేస్టేజ్ కదా. సో వాళ్ళు ప్రాపర్గా ప్లాన్గా కట్టట్లేదు. సో ఆ విధంగా వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా వేస్ట్ చేయకుండా కడుతున్నారా లేదా అనేది చూడడానికే ఈ గృహ రేటింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది ఇంతకీ ఎవరు డెవలప్ చేశారు? ఈ గృహ నార్మ్స్, ఈ రేటింగ్స్ అన్నిటిని ఎవరు డెవలప్ చేశారు అంటే టెరీ అనే సంస్థ, విచ్ స్టాండ్స్ ఫర్ ద ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్. This tool has been adopted by the Ministry of New and Renewable Energy. సో ఈ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం ఈ టెరీ ద్వారా తయారు చేయబడ్డ లేదు డెవలప్ చేయబడ్డ ఏదైతే ఈ విధానం ఉందో గృహ నార్మ్స్ అనేది దాన్ని యూజ్ చేస్తుంది, అది గృహ రేటింగ్స్ అనేది యూజ్ చేస్తుంది. ఇక్కడ మీరు టెరీ సంస్థ యొక్క లోగోని గమనించవచ్చు, ద ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అలానే ఇక్కడ ఉన్నది రాజ్ కుమార్ సింగ్ గారు. ఎవరైనా అని మీరు అనుకోవచ్చు, ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన మంత్రివర్యులు ఆయన. హీ ఈజ్ క్యాబినెట్ మినిస్టర్ అండ్ ప్రస్తుతం ఈ మంత్రిత్వ శాఖ దగ్గర సుమారుగా 10,000 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేసిందన్నమాట లాస్ట్ బడ్జెట్ ప్రకారం. అఫ్ కోర్స్ మినిస్టర్స్ వీళ్ళందరూ చేంజ్ అవుతుంటారు, సో కీప్ ఎ నోట్ ఆన్ దాట్. సో ఇప్పుడు వాళ్ళు రేటింగ్స్ ఇస్తారు. రేటింగ్స్ ఇవ్వాలంటే ఎవాల్యుయేషన్ అయితే చేయాలి కదా. ఆ ఎవాల్యుయేషన్ ఏ విధంగా జరుగుతుందనేది చూద్దాము. ప్రీ కన్స్ట్రక్షన్ స్టేజ్, బిల్డింగ్ ప్లానింగ్ అండ్ కన్స్ట్రక్షన్ స్టేజెస్, బిల్డింగ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ స్టేజ్. అంటే బిల్డింగ్ కట్టక ముందు ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తారు, తర్వాత బిల్డింగ్కి సంబంధించి వాళ్ళు ప్లాన్ ఏ విధంగా చేసుకున్నారు ఆ బిల్డింగ్ అనేది, అలానే కన్స్ట్రక్షన్ సంబంధించినప్పుడు ఎటువంటి మెటీరియల్స్ వాడుతున్నారు వీటన్నిటిని చూస్తారు. తర్వాత బిల్డింగ్ ఒకసారి కట్టేసిన తర్వాత ఆబ్వియస్లీ మెయింటెనెన్స్ చేయాలి, ఆపరేషన్స్ చేయాలి, అప్పుడు వాటికి సంబంధించి ఒకసారి మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తారనమాట. సో అలా 3 స్టేజెస్ ఉంటాయి. దానికి సంబంధించి క్రైటీరియా ఏంటంటే ఒక రేటింగ్ ఇవ్వడానికి గృహ అసెసెస్ అ బిల్డింగ్ అవుట్ ఆఫ్ 34 క్రైటీరియా అండ్ అవార్డ్స్ పాయింట్స్ ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 100. ఈ 34 క్రైటీరియాస్ ఉన్నాయన్నమాట. అంటే ఎక్కువ వెలుతురు వస్తుందా, ఎక్కువ గాలి వస్తుందా, ఎక్కువ చెత్తను తయారు చేస్తుందా, ఇలా 34 క్రైటీరియాస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఉందన్నమాట. అంటే అన్నిటికీ ఈక్వల్ పాయింట్స్ కాదు, ఒక దానికి 7 ఉంటే ఇంకో దానికి 3 ఉండొచ్చు. అలా 34 క్రైటీరియాని యూస్ చేసుకుని వాళ్ళు ఒక 100 పాయింట్ స్కేల్ తయారు చేశారు. ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఫర్ గృహ సర్టిఫికేషన్, ఒకవేళ ఒక బిల్డింగ్కి గృహ సర్టిఫికేషన్ ఉండాలి అని అంటే ఆ ప్రాజెక్ట్ ఖచ్చితంగా కనీసం 50 పాయింట్లు స్కోర్ చేయాలి అవుట్ ఆఫ్ 100. సో ఈ లెక్కన ఇప్పుడు మనం ఇందాక చూసాం ఆల్రెడీ తాల్ భవన్ ఏదైతే ఉందో దానికి ఆల్రెడీ గృహ 4 రేటింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు 50 కన్నా ఎక్కువ తెచ్చుకున్నట్టు తక్కువ తెచ్చుకున్నట్ట? ఎక్కువ తెచ్చుకున్నట్టు. ఎందుకంటే అసలు గృహ సర్టిఫికేషన్ రావాలంటేనే 50 దాటాలి కదా. సర్టన్ క్రైటీరియా ఆర్ సబ్ క్రైటీరియా ఆర్ మ్యాండేటరీ అండ్ హ్యావ్ టు బి కంపైల్డ్ ఫర్ ద ప్రాజెక్ట్ టు బీ అట్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ రేటింగ్. అంటే ఈ 34లో కూడా కొన్ని మ్యాండేటరీ క్రైటీరియాస్ ఉన్నాయి, వాటిని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. అలానే స్కోరింగ్లో 50 పాయింట్స్ దాటాలి, అప్పుడే గృహ సర్టిఫికేషన్ వస్తుంది. మరి ఆ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి గమనిద్దాం. ఒకవేళ 50 పాయింట్ల నుంచి 60 పాయింట్ల మధ్యలో ఉంటే కనుక 1 స్టార్ రేటింగ్ ఇస్తారు, గృహ 1 అనమాట, లేదు గృహ 1 స్టార్. గుర్తుంది కదా, కనీసం 50 అయితే రావాలి, అప్పుడే గృహ సర్టిఫికేషన్ వస్తుంది. సో అలా 50 కనీసం, సో 50 to 60. 61 నుంచి 70 వస్తే కనుక 2 స్టార్ రేటింగ్ ఇస్తారు. 71 నుంచి 80 వస్తే కనుక 3 స్టార్ రేటింగ్ ఇస్తారు. 81 నుంచి 90 వస్తే కనుక 4 స్టార్ రేటింగ్ ఇస్తారు. 91 నుంచి 100కి వస్తే కనుక 5 స్టార్ గృహ రేటింగ్ ఇస్తారనమాట. ఇక మనం జాగ్రత్తగా గమనించాల్సింది, ఈ కరెంట్ అఫేర్ మనం ఎందుకైతే డిస్కస్ చేస్తాం, తాల్ భవన్ ఏదైతే ఉందో ఇండియన్ ఆర్మీకి సంబంధించి దానికి గృహ 4 స్టార్ రేటింగ్ వచ్చింది. అంటే దాని యొక్క స్కోర్ 81 to 90 మధ్యలో ఉంది అని అర్థం అనమాట. The guidelines or the criteria and appraisal norms is revised every 3 years or sooner. అంటే ఈ క్రైటీరియాలు కానీ కన్సిడరేషన్స్ కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుస్తుంటారు. ఆ ఫ్రీక్వెన్సీ ఎంత, కాల వ్యవధి ఎంత అంటే 3 సంవత్సరాలు లేదా అంతకన్నా తక్కువ. ఎమర్జెన్సీ అనుకుంటే వాళ్ళు 1 year కూడా మార్చేయచ్చు, లేదు అంటే 3 years తర్వాత మారుస్తారు. టు టేక్ ఇన్ టు అకౌంట్ ద లేటెస్ట్ ఇన్నోవేషన్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఎందుకంటే కొన్నిసార్లు మార్పు సడన్గా జరగచ్చు. విత్ ఇన్ 1 year or 1.5 year చేంజ్ అనేది డ్రాస్టిక్గా వచ్చింది అనుకోండి, వాళ్ళు 1.5 year అన్నెసరీ వేస్ట్ చేసినట్టే కదా 3 years పీరియడ్నే కన్సిడర్ చేస్తూ కూర్చుంటే. అందుకని ఉంటే 3 years లేదా అంతకన్నా ముందే వాళ్ళు మార్చేసుకుని దాని బేసిక్గా వాళ్ళు స్కోర్స్ ఇస్తారనమాట. ఈ గృహ అనే ఏదైతే రేటింగ్ సిస్టమ్ ఉందో దీంట్లో ఒక సింప్లిఫైడ్ వర్షన్ కూడా ఉంది, దాన్నే స్వగృహ అంటున్నారు. మామూలుగా స్వగృహ అంటే ఏంటి, సొంత ఇల్లు అని అర్థం, లేదు సొంత నివాసం అని అర్థం. సో ఆల్మోస్ట్ అలా సింబాలిక్గా ఉండాలని వాళ్ళు స్వగృహ అనే పేరు పెట్టారు. దాని యొక్క యాక్రోనిమ్ గమనిస్తే సింపుల్ వర్సటైల్ అఫోర్డబుల్ గృహ. సో ఈ గృహాని సింపుల్ వర్జన్లో కన్సిడర్ చేస్తే దాట్స్ కాల్డ్ స్వగృహ అనమాట. ఇది ప్రస్తుతం ఒక పైలట్ ప్రాజెక్ట్గా రన్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఆదర్శ్ ఇన్ కొలాబరేషన్ విత్ టెరీ అండ్ ఈస్ కరెంట్లీ అండర్ పైలట్ స్టేజ్. ఎవరికైతే పైలట్ స్టేజ్ అంటే ఏంటో తెలియదు వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక ప్రాజెక్ట్ని ఒక దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసే ముందు ఎక్కడో ఒకడ టెస్ట్ చేస్తారనమాట.
ఇప్పుడు కంట్రీ ఏం చిన్నది కాదు, కంట్రీ చిన్నదైనా పెద్దదైనా సరే ఎన్నో డబ్బులు పెట్టి ఎంతోమంది వాళ్ళ టైము ఎనర్జీని అంతా పెట్టి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అది వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుందా, దానికి బెనిఫిట్ నిజంగానే వస్తుందా లేదా అని తెలుసుకోవాలి అంటే డైరెక్ట్గా కంట్రీ మొత్తం ఒకటేసారి లాంచ్ చేశారు. ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి? ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది, అలానే వాళ్ళు అనుకున్నది సరిగ్గా చేయలేకపోతారు, అండ్ ఇంకోసారి వాళ్ళు ఏదైనా చెప్పినా సరే జనాలు నమ్మరు. అందుకని ముందు ఒక చోట టెస్ట్ చేస్తారనమాట. అలా ఎక్కడైతే టెస్ట్ చేస్తారో దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కానీ లేదా పైలట్ స్టేజ్ అని అంటూ ఉంటారు. అలా కొన్నిసార్లు 100 జిల్లాల్లో టెస్ట్ చేయొచ్చు, కొన్నిసార్లు 100 మండలాల్లో టెస్ట్ చేయొచ్చు, కొన్నిసార్లు 3-4 రాష్ట్రాల్లో టెస్ట్ చేయొచ్చు. సో కన్సిడరింగ్ ద స్కీమ్, కన్సిడరింగ్ ద లెవెల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, ఇట్ వేరీస్. ఆ విషయంతో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ వేరియంట్ ఆఫ్ గృహ, విచ్ ఇస్ ద స్వగృహ, ఈజ్ మెంట్ టు సింప్లిఫై అండ్ మేక్ ద గ్రీనింగ్ ఆఫ్ స్మాల్ బిల్డింగ్స్ లెస్ దాన్ 2500 స్క్వేర్ మీటర్ బిల్డ్ అప్ ఏరియా అఫోర్డబుల్. సో ఇదంతా కూడా ప్రస్తుతం ఈ గృహ అనేది ఏదైతే ఉందో కనీసం బిల్డింగ్ ఏరియా దీనికన్నా ఎక్కువ ఉండాలి. మరి దీనికన్నా తక్కువ ఉన్న వాటికేమో ఇప్పటి నుంచి స్వగృహ అనేది వస్తుంది. కాకపోతే అది ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ ఫేజ్లోనే ఉంది. సో ఫ్యూచర్లో అది కనుక అప్రూవ్ అయిపోతే కనుక అప్పుడు గృహాను ఉంటుంది, స్వగృహాన్ని ఉంటుంది. స్వగృహ అనేది తక్కువ ఏరియాలో ఉన్న బిల్డింగ్స్కి సంబంధించి అనమాట. సో చూసారు కదా, గృహ నార్మ్స్, గృహ రేటింగ్స్, ఎంత స్కోర్ వస్తే ఎంత రేటింగ్ ఇస్తారు, ఎవరు డెవలప్ చేశారు, ఏ బిల్డింగ్కి వచ్చింది, ఎవరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను, వీటన్నిటి గురించి పూర్తిగా ఒక ఐడియా అయితే వచ్చింది కదా. వీడియో ఒకవేళ మీకు నచ్చితే నిజంగానే లైక్ చేయండి. ఒకవేళ నచ్చలేదనుకోండి, అది మీ ఇష్టం, ద చాయిస్ ఇస్ యువర్స్. ఈ వీడియో ఇంకో 10 మందికి షేర్ చేస్తే నిజంగానే అందరికీ తెలుస్తుంది కదా, ఇది మంచి ఇన్ఫర్మేషన్ కదా అనిపిస్తే వితౌట్ ఎ మిస్ ఖచ్చితంగా దాన్ని షేర్ చేయండి. అలానే ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో డూ రిమెంబర్, నేను స్టార్టింగ్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను దట్ ఇవాళ టీచర్స్ డే సందర్భంగా అప్టేక్ జాబ్స్, అలానే అప్టేక్ జాబ్స్ ప్లస్ ఒక ఆఫర్ని రన్ చేస్తుంది, ఒక సేల్ని రన్ చేస్తుందని. సో దాని గురించి అట్లీస్ట్ యాజ్ అ రిక్వెస్ట్గా చెప్తాను, అట్లీస్ట్ ఒక పర్సన్కైనా చెప్పండి. సో దట్ యూ విల్ బీ అ పర్సన్ హూ దే విల్ డెఫినెట్లీ రిమెంబర్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక మంచి విషయం ఒకరితో షేర్ చేసుకున్నారు అనుకోండి, దే విల్ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ ఫర్ దెమ్, నాట్ యూ. ఇప్పుడు ఒకళ్ళకి డబ్బులు కావాలా లేదా అనేది డబ్బులు లేని వాళ్ళని అడిగితే తెలుస్తుంది, కానీ ఆల్రెడీ డబ్బులు ఉన్న వాళ్ళని కాదు కదా. అందుకని యూ నెవర్ నో, అందుకని ఒకసారి షేర్ చేయండి, పర్లేదు. సో ముందుగానే మీ అందరికీ అడ్వాన్స్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలానే మరొకసారి అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గుర్తుపెట్టుకోండి, మీరు మీ జీవితంలో మీరు అనుకున్నట్టు జరగాలి అనుకుంటారు. మీరు అది ఏ విధంగా జరగాలి అనుకున్న ఎండ్ ఆఫ్ ది డే మీరు అనుకున్న దారిలో మీరు డెవలప్ అవ్వాలి అనుకుంటారు. మీరు డెవలప్ అవ్వాలి అంటే మీకు రానిది ఏదో ఒకటి మీరు నేర్చుకోవాలి. అది మీకు ఎవరో ఒకరు ఖచ్చితంగా నేర్పించాలి. ఒకవేళ ఎవరు నేర్పించకపోతే మీకు మీరుగానే నేర్చుకుంటే ఇన్ వన్ వే మీకు మీరే టీచర్. ఒకవేళ మీకు ఎవరూ నేర్పించకపోయినా, మీకు మీరు నేర్పించకపోయినా, ఈ ప్రకృతి మీకు ఖచ్చితంగా నేర్పించి తీరుతుంది, ఈ జీవితం మీకు ఖచ్చితంగా నేర్పించి తీరుతుంది. అందుకని ఎవ్రీథింగ్ ఈజ్ అ టీచర్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఈజ్ అ టీచర్. సో కన్సిడర్ దట్ లైఫ్ ఈజ్ అ లెర్నింగ్ జర్నీ, లైఫ్ ఈజ్ అ మూవింగ్ జర్నీ. దాన్ని అలానే చెరిష్ చేసుకోండి, ఎంజాయ్ ద ప్రాసెస్. సో విషింగ్ ఎవ్రీవన్ అ హ్యాపీ టీచర్స్ డే. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.